Good evening, sir. Yeah. So last classes లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఐ హోప్ క్లియరా? ఎవరికి డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి, మిగతా వాళ్ళు నాయిస్ వస్తుంది. లాస్ట్ క్లాస్ ఫస్ట్ మెటీరియల్ డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? సో సెకండ్ మెటీరియల్ అందరికి పంపించాను కదా, చెక్ చేసుకున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఓకే డన్. సో టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పుకున్నాం? ఎవరైనా చెప్పండి. ఫైల్ బ్యాకప్ పెట్టుకున్నాం సార్. డేటా బ్యాకప్, డేటా బ్యాకప్ ఒకటి చెప్పుకున్నాం. ఇంకా సఫిక్స్, పాస్వర్డ్ సెట్టింగ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ టాలీ టు ఎక్సెల్. సో తర్వాత డేటా బ్యాకప్ రిజిస్టర్ చెప్పుకున్నామా? అవును సార్. సో తర్వాత ఎక్సెల్ రాలేదు సార్. వచ్చింటుందండి, చెప్పింటాను, మీరు స్టార్టింగ్ లో జాయిన్ అవ్వనుంటున్నారు. ఓకే ఓకే. సో తర్వాత ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టీ, ఆటో ట్యాక్స్ క్రియేషన్ చెప్పానా? లేదు సార్, కాలేదు సార్. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీనే తీసుకుంటున్నాను, కడప హోమ్ అప్లయన్సెస్ అనేసి. ఓకే, సో దీంట్లో మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో డిస్కషన్ చేద్దాం. తర్వాత ఆటో ట్యాక్స్ క్రియేషన్ కూడా, జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ కూడా ఎలా చేయాలో డిస్కషన్ చేద్దాం. ఓకే, సో డన్. సో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓచర్స్ దగ్గర రండి, వచ్చిన తర్వాత సేల్స్ దగ్గర రండి. ఏంటి అసలు మీనింగ్ ఏంటి? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటే దేని అంటారు? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే వేటిని అంటారు? చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్? ఏంటి ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఐడియా వస్తలేదు సార్. చెప్పాలండి. ఎనీవన్ ప్లీజ్. సార్ ఇన్క్లూజింగ్ అంటే మన కొను వస్తువుతో పాటు ట్యాక్స్ కూడా కలిపి ఉంటుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఏమో సెకండ్ వన్ వేరేది అంటే ట్యాక్స్ విత్ ట్యాక్స్ వేరేగా, ఐటమ్ ప్రైస్ వేరేగా వస్తుంది అనుకుంటున్నాను సార్. ఓకే, అవును సార్. రిమైనింగ్ వచ్చేసిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఇంకా ఓకే, ఆవిడ చెప్పారు, రిమైనింగ్ వాళ్ళు కూడా చెప్పండి. రెండు. ఓకే, ఎంఆర్పిలో కలిసి ఉంటుంది అనుకుంటా సార్ ట్యాక్స్. ఓకే, చూడండి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు వరకు మీరు చేసిన జిఎస్టీ ప్రాబ్లమ్స్ అన్ని అవన్నీ కూడా ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఓకే, ఒకటి చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను. ఇక్కడ నేను గణేష్ మర్చెంట్స్ తీసుకుంటున్నాను. సన్రీ డెప్టర్స్, సేల్స్. ఇక్కడ ఒక ఐటమ్ తీసుకుంటున్నాను, ఆర్డిఎస్ ఫర్ 1. ఇక్కడ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి. ఆర్డిఎస్ ఫర్ 1000 రూపీస్. దానికి ట్యాక్స్ ఇస్తాను, సిజిఎస్టీ, ఐజిఎస్టీ. సో టోటల్ ఎంత వచ్చింది? ఇక్కడ 1280 రూపీస్ వచ్చింది. అంటే ఈ 1000 అమౌంట్కి ఎక్స్ట్రా సిజిఎస్టీ 140, హెచ్జిఎస్టీ 140, టోటల్ కలిపితే 1280 రూపీస్ వచ్చింది. దీన్ని ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఓకే, సో ఈ 1000 అంటే ఒక ఐటమ్ 1000 రూపీస్, ఈ 1000 మీద ట్యాక్స్ పడింది, ఆ 1000 మీద ట్యాక్స్ పడింది, అది కలిపితే 1280 రూపీస్ అయింది.
దీనిని మనం ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాము. సేవ్. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చూద్దాం. కాన్ఫిగర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్. ఎస్, సేవ్ చేస్తున్నాను. డిఫరెన్స్ గమనించాలి. గణేష్ మర్చెంట్స్ తీసుకుంటున్నాను. సేల్స్ అకౌంట్ ఆడి ఒక ఐటమ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ రేటు పక్కనే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఈ 1000 రూపీస్ అనే అమౌంట్ ఏదైతే ఉందో అది ఇటు సైడ్ ఇవ్వండి. ఇక్కడ ఇస్తున్నాను 1000 అని ఎంటర్ ఇస్తున్నాను. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రేట్ ఎంత తీసుకుంది? 751 రూపీస్ పడింది. అంటే ఈ 1000 రూపీస్లోనే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్తో కలిపి నాకు ఇక్కడ టోటల్ అమౌంట్ 1000 రూపీస్ రావాలి. ముందు ఎక్స్క్లూడింగ్ లాగా 1000 రూపీస్ మీద మళ్ళీ ట్యాక్స్ కలిపితే 1280 నాకు రాకూడదు. టోటల్ బిల్లో వచ్చేసి 1000 రూపీస్ రావాలి. 1000 రూపీస్ రావాలి. కాబట్టి నాకంటే ఆ 1000లోనే ఇంక్లూడింగ్ ట్యాక్స్ కలుపుకొని నేను ఇక్కడ టోటల్ అమౌంట్ ఇస్తే నాకు పడిన అసలు రేటు 751 రూపీస్ పడింది. ఇప్పుడు దానికి ట్యాక్స్ యాడ్ చేస్తా. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ యాడ్ చేస్తే ఇక్కడ చూడండి ఎంత తీసుకుంది? 962 రూపీస్ తీసుకుంది. ఇది పర్సంటేజ్ ఎంతో చూద్దాం. సెస్ కూడా పడిందండి. ఓకే, సో ఈ ఐటెంకి సెస్ ఉంది. వేరే ఐటెం ఇస్తున్నా. ఎల్ఈడి బల్బ్ ఇస్తా. ఇప్పుడు చూసారా? చూడండి, ఇక్కడ 1000 ఇస్తా. ఎంటర్ వచ్చిందా? 1000 రూపీస్. అంటే ఈ 1000 రూపీస్లోనే నాకు పడిన అసలు రేటు 892 రూపీస్ పడింది. ట్యాక్స్తో కలిపితే టోటల్ ఇక్కడ 1000 వచ్చింది. సో దీన్ని మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. అంటే ముందే ఏంటి ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్? అక్కడ నేను రేటు 1000 ఇస్తే దానికి ట్యాక్స్ కలిపితే 1280 రూపీస్ వచ్చింది. బట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో ట్యాక్స్తో కలిపి ఇక్కడ 1000 ఇచ్చి అంటే నాకు పడిన అసలు రేటు 892 రూపీస్. దానికి ట్యాక్స్ కలిపితే టోటల్ ఇక్కడ 1000 రూపీస్ వచ్చింది. దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఒక ఐటమ్ తీసుకుంటాం. గణేష్ మర్చెంట్ వచ్చేసి సోనీ ఇస్తా. సోనీ 1 ఇక్కడ వచ్చేసి నేను 15,000 ఇస్తా. నాకు టోటల్ బిల్ వచ్చేసి 15,000 రావాలి ట్యాక్స్తో కలిపి. ఎంటర్. నాకు పడిన అసలు రేట్ ఎంత? 12,711 రూపాయలు పడింది. దానికి ట్యాక్స్ కలిపితే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ టోటల్ ఎంత వచ్చింది? నాకు ఇక్కడ అండర్లో 15,000 వచ్చేసింది. అదే విధంగా మనం ఎక్స్క్లూడింగ్ చేసామనుకో, ఈ 15,000 మీద మళ్ళీ ట్యాక్స్ కలిపితే 16,000, 17,000 అవుతుంది. ఓకే, అది డిఫరెన్స్. ఓకే, సో అది క్లియర్ మా? ఎక్స్క్లూడింగ్కి ఇన్క్లూడింగ్కి అర్థమైందా డిఫరెన్స్? రిమైనింగ్ వాళ్ళు ఓకేనా? అర్థమైందా? ఎక్స్క్లూడింగ్ అంటే ఏంటి, ఇన్క్లూడింగ్ అంటే ఏంటి? క్లియర్? ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే సార్. కస్టమర్స్ చాలా మంది ఫైట్ చేస్తూ ఉంటారు, మాకు ఎక్స్క్లూడింగ్ వేశారా ఇన్క్లూడింగ్ వేశారా అని. అప్పుడు ఇలా చేసి చూపించామంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు, లేదంటే ఫైటింగ్ చేస్తారు. ఓకే, డన్. నెక్స్ట్ వన్ చూడండి.